నమశంకరాయ. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, లోన్లు శాంక్షన్ కాక ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా గృహ నిర్మాణంలో ఆటంకాలు ఎదురవుతున్నాయో, సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరక ఇబ్బంది పడుతున్నారో, దాంపత్య సమస్యలు, మరీ ముఖ్యంగా పిల్లలకి వివాహము కాక ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి గొప్పదైనటువంటి అవకాశం 21వ తారీఖు రోజున రాబోతుంది. అదే భాను సప్తమి, ఆదివారం, సప్తమి తిథి మరియు పుబ్బా నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంది. కాబట్టి ఈ 10 గంటల లోపల ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు లక్ష్మీ అమ్మవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ చక్కగా అభిషేకము, అర్చన, ముఖ్యంగా ఎర్రటి పుష్పాల మాల వేసి, దేశీయ గులాబీ పుష్పాలు, హైబ్రిడ్ కాదండి, ఆ పుష్పాలతో అష్టోత్తర పూజ జరిపించి, లక్ష్మీ సహస్రనామ పారాయణము చేసి, ఆ పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర పూజ చేసి, లక్ష్మీ సహస్రనామ పారాయణం, తదనంతరం బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యముగా పెట్టాలి. ఇది ఉదయం 10 గంటల లోపల చేసి మీ సమస్యని అమ్మవారికి విన్నవించుకోండి. కోరిక తీర్చమని కాకుండా విన్నవించుకోండి. తప్పకుండా అచిరకాలంలోనే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం. భానుసప్తమి, పుబ్బా నక్షత్రం. ఎందుకనంటే పుబ్బా నక్షత్రానికి అధిదేవత శుక్రుడు. ఆ శుక్రగ్రహానికి దేవత ఎవరయ్యా, అంతరిక్ష దేవత అయ్యారంటే లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే వివాహాలు జరుగుతాయి, దాంపత్యాలు బాగుంటాయి, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ధనపరమైన సమస్యలు, లోన్లు తీర్చగలిగే శక్తి మనకు కలుగుతుంది. అలాగే 22వ తారీఖు రోజున ధూమవతి జయంతి. దీన్ని పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నివారణకి 22వ తారీఖు సోమవారం హస్తానక్షత్రం కూడుకున్నటువంటి ధూమవతి జయంతి రోజున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, విశేషముగా ధూమావతి హోమము జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యంగిర హోమం కూడా జరిపించడం జరుగుతుంది. బగళాముఖి హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.